ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ ఒక చిన్న మాట, ఒక మంచి మాట చెప్పాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నానండి. ఈరోజు పని ఏం నేర్పించట్లేదు, మీకు ఒక చిన్న జీవిత పాఠాన్ని నేర్పించాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో చివరి దాకా వినండి. నా మాటల వల్ల మీకు ఎవరి ఇబ్బంది ఉండదు. మీ జీవితంలో మీరు ఏం పోగొట్టుకున్నారో కూడా మీకు అర్థమయ్యే రీతిలో నేను మీకు చెప్పగలుగుతాను. చాలామంది అంటుంటారు, టైలరింగ్ చేస్తున్నారు కదా, టైలరింగే కదా అని కొంతమంది చిన్న చూపు. ఇంకొకళ్ళకి ఏంటి అంటే టైలరింగ్ చేస్తే మనకి ఏమొస్తుంది అని నేర్చుకునే వాళ్ళు కూడా దాని మీద ఇంట్రెస్ట్ పోగొట్టుకోవడం. ఇంకొకళ్ళు ఏంటంటే అసలు టైలరింగ్ వల్ల లాభాలు ఏంటి అని, ఇలాంటి అపోహలు టైలరింగ్ మీద చాలా ఉంటాయండి. అలాంటి వాళ్ళకి ముఖ్యంగా మనం చెప్పాల్సిన సమాధానం ఏంటి అంటే ఇదే. అదేంటి అంటే ప్రతి ఒక్క సిస్టర్ కూడా ఫస్ట్ మన జీవితం ఎలా ఉంది అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళతో పోల్చుకుందాం, అన్ని బిజినెస్లే. ఇప్పుడు మనకేంటి అంటే చుట్టుపక్కల చేసేవాళ్ళు ఒక పళ్ళ వ్యాపారి అయినా, ఒక వేరే ఏదైనా జ్యూసులు అమ్ముకోవడం కానీ, వేరే ఏదైనా ఫ్రూట్స్ అమ్ముకోవడం, ఇంకా వేరే ఏదైనా క్లాతులు అమ్ముకోవడం, ఇవన్నీ కూడా చిరు వ్యాపారాలు. దాంట్లో లేడీస్ జెంట్స్ అందరూ ఉంటారు, అవన్నీ వ్యాపారాలే. కానీ ఇక్కడికి వచ్చేసేసరికి ఏమవుతుందంటే టైలరింగే కదా అని ఒక చిన్న చూపు. కానీ ఇప్పుడు ఎక్కువగా ట్రెండీలో ఏముంది, మనకి ఫ్యాషన్ ప్లస్ మనకి ఇంకోటి ఏంటి అంటే మేకప్ అనమాట. ఇవి రెండే ఉన్నాయి. ఇవి రెండింటికి మించి ఏది లేదని నాకు తెలిసి మనం చేయాల్సిన స్థాయిలో చేయాల్సిన వర్క్ కరెక్ట్గా చేస్తే దీనికి మించిన ఆదాయం లేదనేదే నా ఉద్దేశం అనమాట. నేను ఒక టైలర్గా చెప్పట్లేదండి, సాధారణంగా ఒక సాధారణమైన ఒక మనిషిలాగానే నేను చెప్తున్నాను, సరేనా? అయితే ఫస్ట్ అపోహలు పోవాలి. మనిషిలో ఉన్న అపోహ, నేను ఏం పని చేస్తున్నాను అనేదే కాదు. ఇప్పుడు నేను నేర్చుకునేటప్పుడు నేను జెంట్స్ని, కానీ నేను లేడీస్ వర్క్ నేర్చుకునేటప్పుడు నా ఫ్రెండ్స్, మా వాళ్ళు చాలామంది, నువ్వు మగోడివై ఉండి ఆడవాళ్ళ జాకెట్లు కుడుతున్నావేంద్రా అనేవాళ్ళు. కానీ అప్పుడు నేను పట్టించుకుంటే ఈ రోజున నేను ఇంత స్థాయికి రాకపోయేవాడిని. నా స్థాయి ఏంటి అనేది నాకన్నా మీకే బాగా తెలుసు. నేను ఏ షాప్లో నుంచి ఎక్కడికి వచ్చాను, ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగాను, నేను ఎప్పటి నుంచి నా అప్డేట్ అంతా మీకు ఇస్తున్నాను. నేను జీరో నుంచి కూడా ఈ రోజుకి నేను ఒక 100 మందికి ట్రిప్కి ఒక 100 మందికి పని నేర్పించగలుగుతాను, కొన్ని లక్షల మందికి పని నేర్పించగలిగాను, అందరికీ ఒక ఆదర్శంగా నిలబడ్డాను. అలాగే మీలో కూడా ఒక మంచి వ్యక్తి ఉండవచ్చు, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఇది మగవాళ్ళకే అంకితం, ఆడవాళ్ళకే అంకితం అని అయితే ఏమీ లేదండి. ఇది బిజినెస్ అనమాట. బిజినెస్ మైండ్ ఉన్న వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్. దీని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి లేకపోతే చదువు కావాలి, తెలివి కావాలి, ఇవన్నీ కాదు. మనకి అనుభవంతో పాటు ఇవన్నీ వచ్చేస్తాయి. చదువు ఇవన్నీ కూడా మనం ఎక్కడ ఏది వాడాలి అనేది కూడా మనకు కొద్దిగా అలవాటు అనేది వస్తుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే మేము నేర్పిస్తున్నాము. ఎప్పుడు యూట్యూబ్లో డైరెక్ట్గా ఆన్లైన్లో ఆఫ్లైన్లో పని అనేది నేర్పిస్తున్నాం, అది కామన్. దాని గురించి కాదు ఈరోజు మాట్లాడుకునేది. కానీ స్టేజీ అనేది మనం తెలుసుకోవాలి. మనిషి స్టేజీ. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనిషికి 4 రకాల జీవితాలు ఇస్తాడు. ఆ జీవితంలో మీరు ఏది కావాలో అది మీరే కోరుకోండి. ఇవి నేను స్పష్టంగా చెప్తాను. అవి ఏంటి అంటే ఫస్ట్ ఒకటి ఏంటి అంటే మనకి చదువు ఇస్తాడు. మన జీవితంలో చదువు రాసుకోండి అంతకు అవసరమైతే. తర్వాతకు వచ్చేసి మళ్ళీ మన జీవితంలోకి జీవితాన్ని మళ్ళీ బిజినెస్ ఇస్తాడనమాట. చదువు తర్వాత మనం దేంట్లో రాణిస్తాము అనుకుంటే బిజినెస్. తర్వాతకు వచ్చేసి బిజినెస్ తర్వాత కూలి పని, అంటే ఈ జాబ్ చేసే వాళ్ళ దగ్గర ప్లస్ ఈ యొక్క బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఏమైనా ఉంది అంటే అది కూలి పని. వీళ్ళిద్దరి దగ్గర మనం కూలి పని చేయాలి. వీళ్ళిద్దరు అంటే ఇద్దరు కాదు, ఇలా చేసే వాళ్ళ దగ్గర ఈ 3 పనులు అయినవి. 4వ పని ఏంటి అంటే అడుక్కోవడం అంటే మీకు మీ దృష్టిలో ఏంటో తెలుసా? నా దృష్టిలో కూడా కాదు, మీ దృష్టిలోకి వచ్చేటట్టు కూడా చెప్తాను. అడుక్కోవడం అంటే ఒకళ్ళ మీద ఆధారపడడం. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా రోడ్డు మీద ఒక వికారి, ఒక ఏమీ లేనివాడు అడుక్కుంటుండు అనే దానికన్నా కూడా మనం అడుక్కునేది కొద్దిగా అఫీషియల్గా ఉంటుంది. ఇంట్లో ఒక నాన్న దగ్గర, ఒక తండ్రి దగ్గర, ఒక కొడుకు దగ్గర, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక వేరే వాళ్ళ మీద డిపెండెంట్ అవుతూ ఉంటారు. కాళ్ళు చేతులు అన్నీ చక్కగా ఇవ్వగా కూడా సోమరిపోతుతనం, ఏది నేర్చుకోవాలో, ఎటు పోవాలో, ఏం చేయాలో తెలియదు. అంటే 1 సంవత్సరం వేస్ట్ అవుతుంది టైం. కానీ ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయినప్పుడు మనం ఆలోచించలేదే, ఎప్పుడు ఏది మనం ఆలోచించలేదే. ఒక సంవత్సరం పాటున మీరు ఈ టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ పెడితే మీరు ఒక 10 మందికి పని ఇవ్వగలుగుతారు. నేను టైలరింగ్ అనే అనట్లేదు, వేరే బిజినెస్ ఏదైనా కూడా. ఇవి 4 స్టెప్పులు ఉంటాయి మన జీవితంలో. ఫస్ట్ స్టెప్ ఏంటి? చదువు. మనకి ఏమిస్తారు? మనకు తల్లిదండ్రి సపోర్ట్ చేసుకుంటూ చదువుకోండి, చాలా చక్కగా మీరు చదువుకోండి, మీరు చదువులో రాణిస్తారు అని చెప్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? చదవకుండా
మనం ఏం చేస్తూ ఉంటామో అప్పుడు తెలిసి తెలియని వయసు, ఏముందిలే మా నాన్న చూసుకుంటాడు, మా అమ్మ చూసుకుంటుంది, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారులే అంటారు. కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా ఉన్నారు, ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అని అంటూ ఉంటారు. కానీ అలా కాకుండా మనం చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టిన వాళ్ళు, బాగా చదువు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా రాణిస్తారు. వాళ్ళు జాబ్ పర్పస్కి వెళ్ళిపోతారు. 100లో ఒక 50% వెళ్ళిపోతారు, 50% ఆగిపోతారు. మిగతా 50% వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే బిజినెస్ అంటే ఏంటి నేను చెప్పేది, ఒక చిన్న కొట్టు అయినా తన కాళ్ళ మీద అంటే తన పని ఒకళ్ళ కిందికి వెళ్ళకుండా తనే ఒక 10 మందికి పని ఇచ్చేవాడు అవుతాడు. కొన్ని రోజులు ఒక టీ స్టాల్ పెట్టుకున్నా చాలండి, 4 టీలు అమ్ముకున్నా కూడా మన పని మనకు ఉంటుంది. అది చిన్న అహంకారం. జాబ్ తర్వాత చేయాల్సిన పని బిజినెస్ స్టేజ్ వచ్చింది. బిజినెస్ చేసుకున్నా కూడా ఎవరు మనల్ని అనేవాడు ఉండడు. మనకి దండగేదో పండగేదో 1 సంవత్సరంలో తెలిసిపోతుంది, చక్కగా చేసుకోవచ్చు. తర్వాతకు వచ్చేసి కూలి పని అంటే ఏంటి, ఇప్పుడు ఈ పండ్ల కొట్టు కాడికి పోయో లేకపోతే ఇట్లాంటి బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూలి చేసుకోవడం. నెక్స్ట్ లేదంటే జాబ్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూలి చేయడం. అంటే వాళ్ళ ఇంట్లో పను, వాళ్ళకి డ్రైవింగ్ గాను, వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఇట్లనే గార్డెన్ క్లీన్ చేయడానికి, అది కూలి పని. ఇలా జాబులు వాళ్ళ కింద, బిజినెస్ వాళ్ళ కింద చేసే స్టేజ్ 3వది అనమాట. అక్కడికి పడిపోయింది మన స్టేజ్. ఫస్ట్ చదువుతోనే కొద్దిగా కోల్పోయాము, తర్వాత మళ్ళీ దేవుడు ఏం ఇచ్చాడు మనకి, నెక్స్ట్ స్టేజ్ ఇచ్చాడు బిజినెస్. తర్వాత కూడా రాణించవచ్చు, జాబుల వాళ్ళలాగా కాకుండా ఇంకా అంతకంటే ఎక్కువగానే బతకొచ్చు. 2వ ఛాన్స్ అనమాట ఇది మన జీవితంలో. దాన్ని పోగొట్టుకుంటే నేను మిగిలేది ఏంటి, కూలి పని. ఇక ఈ కూలి పని ఏంటి, పొద్దున్నే లేవడం, వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో, వాళ్ళ దగ్గరికి పోవాలి వీళ్ళ దగ్గరికి పోవాలి, సాయంత్రం కాగానే కూలి రాల్పుకోవాలి, తెల్లారేకల్లా తిని పడుకోవాలి. ఇదే జీవితం, దీన్ని కూలి అంటారు. 4వది ఏంటంటే అడుక్కోవడం, డబ్బులు అడుక్కోవడం. దీనికన్నా నాకు తెలిసి దిగజారిన పనులు ఇంకేమి ఉండవు నాకు తెలిసి. ఎందుకంటే ఇది నేను మిమ్మల్ని తెప్పి పొడవాలో, మిమ్మల్ని బాధ పెట్టాలో అని నేను అనట్లేదు. మీకంటూ పౌరుషం పుట్టాలి. మీలో కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చూడండి, మీకు చీము నెత్తురు ఉందా అని చెప్పేసి. అది మనం పని విషయంలో చూపించాలి. నేను గర్వపడతాను, ఎందుకంటే నా దగ్గరికి వచ్చే ప్రతి స్టూడెంట్కి కూడా నేను ఇలాగే చెప్తాను, స్టాండర్డ్గా చెప్తాను, మామూలుగా చెప్పను. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేసావు, ఇక్కడికి వచ్చి ఒక 2 నెలలు నాకు టైం ఇవ్వడానికి ఎందుకు బాధపడుతున్నావు అని. ఎప్పుడైనా ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా అక్కడ టైం వేస్ట్ దగ్గర గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటి దగ్గర ఉండాలి, ఇంటి దగ్గర నేర్చుకోవాలి. ఇన్ని రోజులు 30-40 సంవత్సరాలు మన జీవితంలో నుంచి ఈజీగా అరటి తొక్క తీసినంత ఈజీగా వెళ్ళిపోయాయి. అప్పుడు లేని ఆలోచన మనకి పని దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఉంటుంది అని నేను చెప్తూ ఉంటాను. అలాగే మీరు కూడా ఏం చేయండి అంటే, వయసుతో సంబంధం లేదు. ఇది టైలరింగ్ అనే కాదు, మన దగ్గర ఇప్పుడు మేకప్ ఇవన్నీ కూడా పెట్టాలనుకుంటున్నాం. మగ్గం వరకు, కంప్యూటర్ వరకు, మేకప్, శారీ డ్రాపింగ్లు, ఇలా చాలా 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 కోర్సులు మేము ముందుకు తేవాలని మేము చాలా ఉన్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడమనిషి తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఫ్యామిలీకి తను కూడా ఒక పిల్లర్ కావాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు చేస్తారండి, మా మగవాళ్ళ కంటే ఎక్కువ చేస్తారు పని. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం అండి. ఇప్పుడు నేనేం చేస్తాను, నాతో పాటు నా భార్యను తీసుకొచ్చి బోటిక్ షాప్లో వదులుతాను. కానీ తనకంటే ముందు తను ఏం చేస్తుంది, నేను ఇంట్లో చేస్తే ఒక 4-5 బ్లౌజులు కట్ చేస్తాను, అంటే 10 బ్లౌజులు కట్ చేస్తాను. కానీ తను ఇంటెడ్ చాకరీ చేసుకోవాలి. ఇంటెడ్ చాకరీ అంటే ఇంట్లో చాకరీ ఎంత ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. చేసుకుని మళ్ళీ నాతో పాటు వచ్చి బోటిక్లో సాయంత్రం దాకా 7-8 దాకా ఉండి వెళ్ళిపోయి, మళ్ళీ నేను స్నానం చేసి వచ్చేసరికి వేడివేడి అన్నం వండి తను ఫ్రెష్ అయ్యి నాకు పెడుతుంది. అంటే డబల్ డ్యూటీ. చూడండి ఎంత పని ఉంటుంది. తను బోటిక్ సంపాదించుకుంటూనే అటు మళ్ళీ ఇంటి పని సంపాదించుకుంటుంది. కానీ తనకి విలువ పెరిగింది. ఎప్పుడు పెరిగింది? బోటిక్ షాప్ వచ్చిన దగ్గర నుంచే తన వాళ్ళల్లో కానీ బయట వాళ్ళల్లో కానీ తనకు ఒక బోటిక్ షాప్ ఉంది, నా ముందు కూడా విలువ పెరిగింది. నేనే చెప్తున్నాను వినండి, తను ఒక పని చేసుకుంటుంది అని నేను ఒక మాట అనడానికి కూడా వెనక ముందు ఆడుతున్నాను. అలా మీకు కూడా జరగాలి. అర్థమైందా? బిజినెస్ వేరు, ఇంట్లో పని వేరు. ఇప్పుడు మీరు బిజినెస్ చేసేటప్పుడు ఇంట్లో మీకు అందరు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నేను చేస్తాను ఇంట్లో, ఎందుకంటే తను నాతో పాటు పని చేస్తుంది, నాతో పాటు ఉంటుంది కాబట్టి నాకు తెలిసిపోయింది తను నాతో పాటు చేస్తుంది కాబట్టి నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని. అలా మీరు కూడా ఏంటి అంటే ఇంట్లోనే దద్దమ్మల్లాగా పడి ఉండకుండా, వేరే వాళ్ళు ఏం చెప్తారు, వేరే వాళ్ళతో ఏం మాట్లాడాలి, వాళ్ళ దగ్గర కూర్చొని వీళ్ళ దగ్గర కూర్చొని టైం పాస్ చేయడాలు ఇవన్నీ తీసి పక్కన పడేయండి. అది చెత్తతో సమానం. గుర్తుంచుకోండి, మీరు ఫస్ట్ స్టేజీ పోగొట్టుకున్నారు. ఒకవేళ పోగొట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చదవండి, మంచిగా రాణించండి. మాలాంటి వాళ్ళకి ఇంకా టైలరింగ్ కాదు, ఇంకా బిజినెస్ చేస్తాము అనుకునే వాళ్ళకి పనివ్వండి, వాళ్ళకి ఏదైనా బిజినెస్ పెట్టివ్వండి. లేదు, 2వ స్టేజ్ బిజినెస్ అంటే ఎంత గౌరవంగా చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ప్రతి మాట కూడా నా కాన్ఫిడెంట్తో వచ్చిన మాటే. అర్థమైందా? నేను చేశాను, చేయగలుగుతాను అనే నమ్మకం నాకుంది. అది కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది? మన మీద మనకి నమ్మకం, మనం సంపాదించినప్పుడు, మన కాళ్ళ మీద మనం నిలబడి 10 మందిని బతికించినప్పుడే ఈ కాన్ఫిడెంట్ వస్తుంది. అది మీలో నింపుకోవాలి, అది రావాలి. అది కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. అది ఎవరు ఆలోచించాలి? మీరు ఆలోచించుకొని ముందు అడుగేయాలి.
థర్డ్ స్టేజ్ ఏంటి? కూలీ. ఇక కూలికి మిగలవు మనకి, మనం మంచిగా బతకగలుగుతాం, ఏ రోజు ఆ రోజు వెళ్తుంది. కానీ రేపు అనేది ఏమి ఉండదు మన జీవితంలో. కూలికి పోయిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, రేపటి జీవితం ఎలా అనేది మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. ₹1 మిగలదు, ఈ రోజు సరిపోతుంది. అలా నాలుగోది ఏంటి? ఒకళ్ళ దగ్గర తీసుకోవడం. ముందు ఫస్ట్ స్టేజ్ చెప్పాను చూడండి, నేను సోమరిపోతాను. ఇప్పుడు ఒక భర్త తెచ్చిస్తాడులే నాకెందుకని కూర్చోవడం, కొడుకు తెచ్చిస్తాడులే నాకెందుకని కూర్చోవడం. మీ పేరు మీ ఇంటి దగ్గరే ఆగిపోతుంది, మీకంటూ ఏమీ మిగలదు. అర్థమైందా? అంటే మీ తరంతో ఆగిపోతుంది. మీ తర్వాత వాళ్ళు అమ్మమ్మ నాయనమ్మ ఇలా చేసింది అలా చేసింది అని గొప్పగా మీ ఫ్యామిలీ వాళ్ళే చెప్పుకుంటారు. కానీ బయట చెప్పుకోవడానికి ఏముంది మీది? అది ఒకసారి గుర్తుంచుకోండి. మీకంటూ నేమ్ ఏముంది? మీకంటూ ఒక సపరేట్ నేమ్ రావాలంటే మీరు ఒక బ్రాండ్ లాగా తయారు కావాలి అంటే ఏం చేయాలి? ఒక చిన్న పనిని నేర్చుకోవాలి. అది అల్లికలో, కుట్టులో, లేకపోతే మేకప్, ఏదో ఒకటి. అవన్నిటికీ మేము సపోర్ట్ చేస్తామండి. మేము అన్నీ తేరి ఉన్నవాళ్ళం. ప్రతి విషయంలో కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు. ఒక ఆడ మనిషితో మనం ఎలా ట్రీట్ చేయాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి, అన్నీ తెలిసి మలుసుకొని ఉన్నవాళ్ళం. నేను బాలను ఇద్దరం కూడా మేము మీకు సపోర్టుగా నిలబడి మీ ఇంట్లో ఒక అన్నల్లాగా, చిన్నవాళ్ళైతే ఒక తోబుట్టులాగా అన్నీ కూడా మేము నేర్పించి మీకు చక్కగా సరిదిద్ది పంపే ఒక మంచి ప్లాట్ఫామ్ మేము తయారు చేయాలనుకుంటున్నాము. అందరు మాకు సపోర్ట్ చేయండి. నా మాటల వల్ల కానీ నేను చెప్పిన ఏదైనా మాట వల్ల కానీ మీకు ఇబ్బంది అనిపిస్తే పెద్దవాళ్ళు క్షమించండి. చిన్నవాళ్ళు అయితే మా అన్నయ్య చెప్పాడు అనుకోండి. ప్రతిదీ కూడా ధ్యేయంగా తీసుకోండి, దాన్ని అపార్థం చేసుకోవద్దు. నేను ఏది చెప్పినా మీ మంచి కోసమే చెప్తాను, అది గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు రావాలి, మీరు నేర్చుకోవాలి అనుకుంటే మా పాత వీడియోలలో కానీ ఇదే వీడియో కింద ఫస్ట్ కామెంట్ కింద నేను ఒక నెంబర్ పెడతాను, ఫోన్ చేసి మాతో టైప్ కావచ్చు. ఓకేనా? ప్రతి విషయంలో కూడా మీకు ట్రైనింగ్ అనేది ఒక 2 నెలలే ఉంటుంది. 2 నెలల తర్వాత మీరే రాజు, మీరే రాణి. అర్థమైందా? మీరే మంత్రి. మీ జీవితానికి మీరే సిగ్నేచర్ అనేది తయారవుతుంది. సిగ్నేచర్ ఇవి 2 కూడా మీ జీవితానికి మీరే అవుతారు. కేర్ ఆఫ్ అనేది తయారవుతుంది. మీకంటూ ఎవరూ లేరు అనే మాట కన్నా నాకు నేనున్నాను అనే మాట చాలా గొప్పది. ఓకేనా? వీటన్నిటికీ మీరు తోడ్పడతారు, నా మాటకి మర్యాదిస్తారు, ఇంకా ముందుకు దూచుకెళ్తారని ఒక మంచి ఉద్దేశంతోనే మీకు ఈ వీడియో అనేది తీస్తున్నానండి. ఈరోజు పని ఏమి చెప్పలేదు, ఎవరు ఏమనుకోవద్దు. రేపటి నుంచి మంచి పనులు చెప్తాను, మంచి పని విషయాలు మీకు చెప్తూ ఉంటాను, పని నేర్పిస్తుంటాను. అప్పుడప్పుడు ఇలాంటిది ఏంటి అంటే, ఎప్పుడు కూరగాయలు తింటే ఏం బాగుంటుంది, అప్పుడప్పుడు బిర్యానీ తినాలి అని అనుకునే వాళ్ళకి ఈ చిన్న మాటలు అనమాట. ఓకేనా? ఇలాగే మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.